పండుగైన దసరా వచ్చేసింది. తెలంగాణలో ఈ పండుగను మరింత గ్రాండ్గా జరుపుకుంటారు. దాదాపు 10 రోజుల పాటు అత్యంత వైభవంగా బతుకమ్మ దసరా పండుగ జరుగుతుంది. దీనికోసం చాలా మంది సొంతూళ్లకు వెళ్తూ ఉంటారు. ఈ సమయాన్నే దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. తమ చేతివాటం ప్రదర్శించి తాళం వేసి ఉన్న ఇళ్లను లూటీ చేస్తుంటారు. అందుకే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పండక్కి వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారం, వెండి, ఆభరణాలు, డబ్బులు బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోండి. లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోవాలని పోలీసులు సూచించారు. సెలవులలో బయటకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్ను ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్న తాళంను అమర్చుకోవడం మంచిది. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి. మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వండి. లేదా డయల్ 100కు ఫోన్ చేయండి. మీ వాహనాలను మీ ఇంటి ఆవరణలోనే పార్క్ చేసుకోండి. మీ బైక్స్కి, కార్స్కు తప్పనిసరిగా తాళాలు వేయండి. వీలైతే చక్రాలను చైన్స్తో కూడా లాక్ వేయడం మంచిది. నమ్మకమైన వాచ్మ్యాన్లను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోండి. మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండటం మర్చిపోకండి. మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి. వాటిని కూడా గమనించి దొంగతనాలకు పాల్పడుతున్నారన్న విషయాన్ని గమనించండి. మెయిన్ డోర్కి తాళం వేసినప్పటికీ అవి కనిపించకుండా కర్టన్స్తో కవర్ చేయడం మంచిది. బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి లోపల బయట కొన్ని లైట్లు వేసి ఉంటే మంచిది. మీ ఇంటి దగ్గర మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళను మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పడం మంచిది. మీ ఇంటికి వచ్చి వెళ్లే దారుల్లో ఇంటి లోపల సీసీ కెమెరాలను అమర్చుకొని DVR కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో ఉంచండి. అల్మారా, కబోర్డ్స్కు సంబంధించిన తాళాలు కామన్ ఏరియా అయిన చెప్పుల స్టాండ్, పరుపు కింద లేదా దిండి కింద, అల్మార్ పైన, డ్రెస్సింగ్ టేబుల్లో, కబోర్డ్స్లో ఉంచుకోకుండా మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో ఉంచడం మంచిది. బంగార ఆభరణాలు వేసుకొని ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. సోషల్ మీడియాలో మీరు బయటికి వెళ్ళే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడము మంచిది కాదు. మీకు ఎవరి మీదైనా అనుమానం వస్తే 100 టోల్ ఫ్రీ నంబర్కు కానీ సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ 9490617100కు లేదా వాట్సాప్ నంబర్ 9490617444కు ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ పోలీసులు వివరించారు.